ఆర్ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్ రివ్యూ ఒక సూపర్ మ్యాచ్ చూసాం. అండ్ టాస్ గెలిచిన జైస్వాల్ బౌలింగ్ ఎంచుకున్నాడు, బట్ అది బ్యాక్ ఫైర్ అయింది. శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ ఒక ఎక్సలెంట్ స్టార్ట్ ఇచ్చారు పవర్ ప్లేలో. నువ్వు 3 4 కొట్టు, నేను 3 4 కొడతా అనేసి దంచేశారు ఇద్దరు. అండ్ గిల్ అయితే క్లాసీ ఇన్నింగ్స్ ఆడాడు ఈరోజు, ఎక్సలెంట్ ఇన్నింగ్స్ బై గిల్. బట్ మిడిల్ ఓవర్స్లో ఆర్ఆర్ బౌలర్స్ ఒక కంబ్యాక్ ఇచ్చారు, ఎస్పెషలీ వాల్ స్పిన్నర్స్. యశ్రాజ్ పుంజా ఒక మంచి బౌలింగ్ వేశాడు ఈరోజు. అండ్ దానికి కంపెనీ ఇస్తూ రవీంద్ర జడేజా కూడా ఒక మంచి బౌలింగ్ వేసాడు ఈరోజు. బట్ శుభ్మన్ గిల్ వేట మాత్రం ఆగలేదు, దంచేసాడు ఈరోజు. ఎవర్రా చెప్పింది జీటీ మిడిల్ ఆర్డర్ వీక్ అని? మా బ్యాటింగ్ చూసి చెప్పండి రా ఒకసారి అనేసి వాషింగ్టన్ సుందర్ అండ్ రాహుల్ త్రిపాఠి ఒక మంచి నాక్స్ ఆడారు ఈరోజు. 229 అనే బిగ్ స్కోర్ని బోర్డు మీద పెట్టగలిగారు. అండ్ దాన్ని చేసేసేదానికి ఆర్ఆర్ ఓపెనర్స్ బరిలో దిగారు. బట్ వన్స్ అగైన్ వైభవ్ సూర్యవంశీ ఒక సూపర్ నాక్ ఆడాడు. తన సిక్సెస్ మాత్రం అర్రాచకం. 145 వస్తుంది ఆ బాల్ స్పీడ్, దాన్ని ఈజీగా కొడుతున్నాడు. మామూలు టాలెంట్ కదా ఇది. ఆ టాలెంట్ని మహమ్మద్ సిరాజ్ వికెట్ తీశాడు. దాని పక్క ఓవర్లోనే యశస్వి జైస్వాల్ వికెట్ రాబడా తీయగలిగాడు. బట్ ధ్రువ్ జురాల్ ఒక డీసెంట్ టచ్లో కనబడ్డాడు. బట్ అప్పుడు వచ్చాడు రషీద్ ఖాన్, దగౌట్ బౌలర్. ఒకే ఓవర్లో జీటీ వైపుని మ్యాచ్ని తిప్పేశాడు. సూపర్ బౌలింగ్ వేసాడు రషీద్ ఖాన్ ఈరోజు. బట్ రవీంద్ర జడేజా ఒక మంచి నాక్ ఆడాడు, బట్ అది సరిపోలేదు. అండ్ జీటీ 1/77 రన్స్. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి.